ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహుఫలే యః స్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్ర దేహోప్యవిషయ మనసాం యః పరస్తాద్యతీనాం అష్టాభిరస్య కృష్ణం జగదపి తనుభిః బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవః తామసీం వృత్తిమీశః. దుర్లభ ప్రియో మే తస్మిన్ భవ హృదయ నిరాశం అహో అపాంగో మే పరిస్ఫురతి కిమపి వామకః ఏష సచిరాద్ దృష్ట్వా కథముపనేతవ్యో నాథ మాం పరాధీనాం త్వయి గణయ సతృష్ణా అని మాళవిక శర్మిష్ఠ నిమిత్తముగా చేసినటువంటి ఆ నృత్యాన్ని చూశాడు రాజు. ఇక తర్వాత ఏం జరుగుతోంది అంటే పెట్టడాయ్ అని చెప్పి తర్వాత చదువుకోనమాట. అపవార్య భో వయస్య విదూషకుడు ఆయన్ని ఆపి అపవార్య భో వయస్య చతుష్పదం వస్తుద్వారీకృత్య కృత్య చతుష్పదం వస్తుద్వారీకృత్య త్వయ్యుపస్థాపిత ఇవాత్మ అత్ర భవత్యా. ఈ చతుష్పదమైన గీతాన్ని ద్వారంగా అంటే దాన్ని ఆసరాగా చేసుకుని తనని తాను నీకు అర్పించుకుంటుందయ్యా. త్వయి ఉపస్థాపిత ఇవాత్మ అత్ర భవత్యా. తనని తాను ఆ ఆ పూజ్యురాలు తత్ర భవాను అత్ర భవ అని చెప్పుకున్నాగా. తత్ర భవత్యా రాజు జనాంతికంగా అంటున్నాడు. సఖే ఏవవేవ మమాపి హృదయం అనయా ఖలు జనమిమమనురక్తం విద్ధి నాథేతి గేయే జనమిమమనురక్తం విద్ధి నాథేతి గేయే వచనమభినయం త్యాస్వాంగ నిర్దేశ పూర్వం ప్రణయగతిమదృష్ట్వా ధారిణీ సన్నికర్షాత్ అహమివ సుకుమార ప్రార్థనా వ్యాజముక్తః. ఇదేంటండి నానా మాయ నానా మాయ గగన. ఇది మీ సిలబస్ లో ఉన్న ఛందస్సే, చూసుకోండి ఒకసారి. సరే, నాకు కూడా అదే అనిపిస్తుందయ్యా. ఎందుకంటే నన్ను జనమిమం అనురక్తం విద్ధి నాథేతి, నన్ను అనురక్తనుగా తెలుసుకోవయ్యా అని ఈ ఈ పాట డాన్స్ చేస్తున్నప్పుడు తన శరీరాన్నే చూపించిందిట. వచనం అభినయంత్యా స్వాంగ నిర్దేశ పూర్వం తనని తాను చూపించుకుంటూ అభినయించింది. పైగా ప్రణయగతి మదృష్ట్వా ధారిణీ సన్నికర్షాత్, ధారిణీదేవి నా సన్నికర్ష దగ్గరలో ఉంది కాబట్టి. ఈ సన్నికర్ష పదం మనం వేరే చోట విన్నాం కదండి. షడ్విధ సన్నికర్షలు దగ్గరగా విన్నాను సార్. ఉన్నది కాబట్టి ధారిణి ధారిణీదేవి సాన్నిధ్యంలో ఉంది కాబట్టి నా ప్రేమని నీ మీద చూపించాలంటే నాకు వేరే అవకాశం లేదయ్యా. కనుక ఈ చక్కటి ఈ గీతంలో ప్రార్థించే మిష చేత ప్రణయగతి మదృష్ట్వా ధారిణీ సన్నికర్షాత్ అహమివ సుకుమార ప్రార్థనా వ్యాజముక్త, ప్రార్థనా వ్యాజం ఉక్త.
అంచేత ఆది ప్రార్థన చేస్తోంది శర్మిష్ఠ అనేటటువంటి ఒక మిషతో నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను, నివేదించుకుంటున్నాను అని ఆవిడ చెప్పినట్టు నేను భావిస్తున్నానయ్యా అన్నాడు. మాళవిక గీత అంతే నిష్క్రాంతు మారత. సరే ఆవిడ బయలుదేరి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే విదూషకుడు ఉన్నాడు. భవతి తిష్ట కిమపి ఓ విస్మృత క్రమభేద తం తావత్ ప్రవక్ష్యామి. ఇక్కడ చూడండి అనేది, భవతి తిష్ట ఉండు, నువ్వు ఏమన్నా మర్చిపోయావా? క్రమభేదం అంటే ఈ అభినయం చేసేటట్టు వరుసలో ఏదో ఒకటి మర్చిపోయినట్టుంది, దాని గురించి నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను అన్నాడు. ఇక్కడ టాపిక్ ప్రశ్నలు ఏవి కావండి, ఆవిడ్ని ఎంతసేపు వీలైతే అంతసేపు గురువు గారు చూసేలా ఏర్పాటు చేయడమే. విదూషకుడి యొక్క కాన్సెప్ట్ చాలా సింపుల్. రాజు ఎంతసేపు వీలైతే అంతసేపు మాళవికను చూస్తూ ఉండాలి. గురువు గారు కాదు సార్, రాజు గారు అక్కడ. అంటే విదూషకుడు గురువు కింద లెక్క తీసుకురాలండి. సరే రాజుగారికి ఓకే. గణదాస్, గురువు అంటే మిమ్మల్ని గణదాస్ ఉన్నాడు అక్కడ, అనుకుంటున్నాను. కరెక్టే, మీరే రైట్. ఏ విదూషకుడు ఇట్లంటే గణదాస వత్సే క్షణమాత్రం స్థిత్వోపదేశ విశుద్ధ యాస్యసి మాళవిక వివృత్య స్థిత. అమ్మాయి ఒక్క నిమిషం ఉండు, అదేదో ఆయన చెబుతున్నాడుగా. ఇప్పుడు ఏమిటి విశుద్ధురాలుపై వెళుదు గాని అంటే, ఇప్పుడు విశుద్ధురాలు కాదా అంటే అక్కడ ఏదో దోషం జరిగింది అని ఆయన అంటున్నాడు కదా. ఆ దోషం ఏం జరిగింది, ఆయన ఏం చెబుతాడు, అది కనుక్కుని వెళుదు గాని ఉండు అని అన్నాడు. సరే ఆవిడ ఆగి నుంచుంటుంది అక్కడ. ఇప్పుడు రాజా స్వాగతం. అహో సర్వాసు అవస్థాసు చారుత శోభాంతరం పుష్యతి తదాహి. ఈ సౌందర్యం ఎంత గొప్పగా ఉందండి. చారుత శోభాంతరం పుష్యతి. సర్వాస్వస్థాసు, ఎలా ఉన్నా సరే అన్ని అవస్థల్లో కూడా, అయితే అభినయం చేస్తున్నప్పుడైనా, మామూలుగా నుంచున్నప్పుడైనా, లేకపోతే ప్రశ్న వేస్తున్నప్పుడు ఏమి ప్రశ్న వేస్తున్నాడు వింటున్నప్పుడు, ఇట్లా అన్ని రకాలుగా ఆవిడ సౌందర్యంలో మనవాడు ముగ్ధుడైపోయాడు. వామం సంధిస్థిమిత బలయం యస్య హస్తం నితంబే కృత్వా శ్యామా విటపి సదృశం శిరస్తముక్తం ద్వితీయం పాదాంగుష్టాలులిత కుసుమే కుట్టిమే పాతితాక్షం నృత్యాదస్యాః స్థితమతితరాం మృజ్వాయతార్థం. వామం సంధిస్థిత వామం సంధిస్థిమిత వలయం యస్య హస్తం నితంబే కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః కృత్వా శ్యామా. అంటే మందాక్రాంత నడక, అంతేనండి. అంతే గురువు గారు, మందాక్రాంత వృత్తం. అంతేనండి. అంతే అండి. కనుక రేపు మీకు పరీక్షలో మందాక్రాంతి వస్తే ఇది రాసేయచ్చు. వామం సంధిస్థిమిత వలయం న్యస్తహస్తం నితంబే అని ఉదాహరణగా రాసేయచ్చు మీరు హాయిగా. సరే, ఇంతకీ ఏమిటాయి ఈయన ఈయన ఏడు చూస్తున్నాడు చూడండి రాజుగారు. మణికట్టు దగ్గర జారిపోకుండా ఆవిడ ఈ చేతికుండే వలయం అంటే కనుక గాజులు అనమాట, ఎడమ చేతిని తన పృష్ఠభాగం పైన ఉంచుకుంది. తర్వాత ఏం చేసింది, ప్రియాంగులతని కృత్వా శ్యామా విటపి సదృశం, ఆ లతని పోలినట్టుగా రెండవ చేతిని కిందకి విడిచేసింది, జార విడిచింది. అంటే ఆవిడ, మీరు ఇది కరెక్ట్ గా గమనించినట్లయితే బహుశా ఈ నాట్యం చేసేవాళ్ళు రిలాక్స్ అయ్యే పాస్చర్ ఏదో వర్ణిస్తున్నట్టున్నాడు, మనకి తెలియదు కదా సబ్జెక్టు, వదిలేద్దాం అక్కడికి. రెండవ చేతి జార్జి కాలి పాదాంగుష్టాలులిత కుసుమే కుట్టిమే పాతితాక్షం. తర్వాత ఏం చేస్తోంది, కాలి బొటని వేలుతో పువ్వులను చిమ్ముతూ
ఏమండి, నేలపైన చూపులను నిలిపి నృత్యాదస్యా స్థితం అతితరాం కాంతమృత్యాయతార్థం. అంటే కింద చూస్తూ దిక్కులు ఏం చెప్తాడో వింటానే దిక్కులు చూస్తూ మామూలు నుంచుంది అట్లా అమ్మాయి. నుంచునుంటే నేను అంటున్నాడు, నృత్యాదస్యాహ స్థితం అతితరాం కాంతమృత్యాయత. నృత్యం చేసినప్పటికంటే కూడా అస్యాహ స్థితం, ఈ నిలబడ్డ భంగి ఉందే, ఇది ఇంకా అందంగా ఉందయ్యా అంటున్నాడు ఆయన. ఆయన ఆనందం అక్కడ ఎట్లా ఉన్నా వాడికి ఆనందంగానే కనపడతాడు. మరి ధారిణీదేవి నన్ను గౌతమ వచనమపి ఆర్య హృదయే కరోతి. ఏంటి, గౌతముడు అంటే కనుక విదూషుడు అడిగిందే మీరు కూడా ఆలోచిస్తున్నారా ఏమిటి? గణదాస దేవి మామైవం, అలా కాదు. ఏవ ప్రత్యయాత్ సంభావ్యతే సూక్ష్మదర్శిత గౌతమస్య పశ్య మందోప్యమందతామేతి సంసర్గేణ విపశ్చిత పంకచ్ఛిద ఫలస్యేవ నికషేణ విలంబయపయః విదూషకం విలోక్య తచ్ఛృణుమో వివక్షిత ఆర్యస్య. వివిక్ష, వివక్ష ఈ రెండిటికి తేడా తెలుసా అండి? ఇక్కడ వివక్షిత అన్నాడు, వివిక్ష అని కూడా ఒక పదం ఉంది. ఈ రెండిటికి తేడా ఏమిటి? మంచి చెడు వివక్ష అంటారు. అవన్నద్దు. వివక్ష అంటే వక్తుమిచ్చ అంటాం కదా. ఆ మీరు చెప్పారు, మంచి చెడు అన్నారే, అది వివిక్ష. వివక్ష అంటే వక్తుమిచ్చ, ఏది మాట్లాడదలుచుకున్నావో అది అని. కనుక మనం సాధారణంగా వాడు వివక్ష చేశాడయ్యా అని అది డిస్క్రిమినేషన్ అనే అర్థంలో వాడతావు కాదు. ఏం మాట్లాడాలనే ఇంటెన్షన్ ని వివక్ష. అలా కాదమ్మా, ప్రభువుకి బాగా దగ్గరవాడు కదా ఈ విదూషకుడు. కనుక ఆయనలో కూడా ఆ సూక్ష్మదర్శిత్వం అనేది కుదురుతుంది అని మందోప్యమందో మేతి సంసర్గేణ విపశ్చిత పంకచ్ఛిద ఫలస్యేవ నికషేణ విలంపయ. ఇక్కడ పయః అనే శబ్దం గమనించండి, పాలు కాదు, నీటి గురించి చెబుతున్నా. పయస్సుకి నీరు అనే అర్థం. మనం చిల్లగింజ అంటామే, ఈ చిల్లగింజ నీళ్లలో వేస్తే, బురద నీళ్లలో, అవి ఎట్లాగైతే పరిశుద్ధంగా తయారవుతాయో పండితుడు కూడా పండితుడి యొక్క సమక్షంలో ఉండేవాడికి వాడితో కలవడం ద్వారా అజ్ఞాని మందుడు కూడా జ్ఞాని అయ్యే అవకాశం ఉందమ్మా అని. మీరు చెప్పదలుచుకుంది ఏదో చెప్పండి స్వామి అంటాడు. విదూషకుడు అంటాడు, గణదాసం విలోక్య కౌశికీం తావత్ పృచ్ఛ పశ్చాద్యోమయ క్రమభేదో లక్షిత తం భణిష్యామి. ముందుగా కౌశికిని అడగవయ్యా, కౌశికీం తావత్ పృచ్ఛ, ముందు ఆమెను అడుగు, నేను కనిపెట్టిన క్రమభేదం తర్వాత చెబుతానన్నాడు. భగవతి యథాదృష్టం అభిధీయతాం గుణో వా దోషో వేతి. అమ్మా నువ్వేం గమనించావు, అది గుణాలు గాని, ఇప్పుడు చూపించిన హ్యాండ్స్, దీనిలో గుణాలు గాని దోషాలు గాని మీరు ఏమన్నా చూసినట్లయితే అవి చెప్పండి అమ్మా అని అడుగుతున్నాడు. అంటే ఆవిడ అప్పుడు చెబుతోంది, ఎవరు, మన పరివ్రాజిక. యథాదృష్టం సర్వం అనవద్యం, యథాదృష్టం సర్వం అనవద్యం. ఎటువంటి దోషాలు నాకైతే కనపడలేదు, నేను చూచినంత వరకు నాకు అన్ని బానే ఉన్నాయి, ఎటువంటి దోషాలు లేవు. ఎందుకంటారేమో, యతః అంగైరంతర్నిహిత వచనైః సూచితః సమ్యగర్థః పాదన్యాసోలయమనుగతః
తన్మయత్వం రసేషు శాఖాయోని మృదురభినయస్తద్వికల్పానువృత్తౌ భావో భావం నుదతి విషయాత్ అగ్రబంధః స ఏవ. ఎంత చక్కగా ఎనాలిసిస్ చేస్తుందో చూడండి. ఈ ఒక్కటి ఆవిడ ఎనాలిసిస్ అని అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా డాన్స్ నేర్చుకున్న వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఒక్క శ్లోకం మంచి లెసన్ కూడా అవుతుంది. ఈ ఒక్క శ్లోకమే. ఏది అంటోందో వచన గర్భితములైన అవయవముల చేత అర్థము బాగుగా సూచించబడినది. అంటే నోటితో చేసే శబ్దానికి అవయవముల కదలికకి చాలా సింక్ అంటారే, సింక్ ఉందన్నమాట. బాడీ లాంగ్వేజ్ అంటారు అది. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ కాదు, బాడీ లాంగ్వేజ్ కన్నా కూడా బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అక్కడ శబ్దం ఉండదు అని తిరుగుతాం అంతే, అవును. వాడేం శబ్దం చేయడు. ఇక్కడ అట్లా కాదు, తాను ఏదంటోందో అంటే ఇప్పుడు కోపం గురించి చెప్తే కోపం రావాలి, కోపం విశ్వయించబడాలి. అక్కడ చెప్పుకున్నాం కదమ్మా నిన్న, స్థాయి భావాలు, సంచారీ భావాలు అని భావాల గురించి చెప్పుకున్నాం కదా. ఆ అవును. ఆ భావాలు ఏదైతే నిర్వేదము, హర్షము, చింత, దైన్యం, తర్వాత భాష్పం, నిశ్వాసం, రోమాంచితం, మంద నిశ్వాసం, వైవర్ణ్యం కావటం, ఇట్లాంటి అన్ని అంగాలు చేసింది కదా ఆ డాన్స్ లో. ఆ భాగాల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా చేసినటువంటి ఆవిడ చెప్పిన శబ్దానికి ఆయన ఏం చెప్పాడండి, ఒకసారి వెనక్కి వెళ్దాం. దీన్ని దుర్లభ ప్రియో మే తస్మిన్ భవ హృదయం నిరాశం. సరే అదొద్దు, ఇంకోటి చెప్దాం. నాథ మాం పరాధీనాం త్వయి గణయ సదృష్ణాం అన్నప్పుడు నాథ అని ఎదుటి వాడిని చూపించటం, మాం అన్నప్పుడు తనని చూపించుకోవటం, ఇలా చేస్తూ లయని అనుసరించి పాద విన్యాసం సాగింది. ఒకటి వచనానికి తగ్గ బాడీ మూమెంటు, అట్లాగే లయకి అనుసరించి పాదాల కదలిక, రస సృష్టికి కావలసినటువంటి తన్మయత్వము. అంటే ఇది సినిమా కథలు చెబుతున్నాను మీరు అనుకోకపోతే, మీకు అదేదో సినిమా వెంకటేష్ గారి సినిమా వచ్చిందండి, అదేంటది, స్వర్ణకమలం గురువు గారు. థ్యాంక్ యూ. స్వర్ణకమలంలో దాని ఆ హీరోయిన్ డాన్స్ పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడిగితే, ఫారిన్ లేడీ ఎవరో వస్తుంది కదా, ఆ అమ్మాయిని అడిగితే ఆవిడ డాన్స్ పర్ఫెక్ట్ గా చేసింది కానీ అందులో ఆవిడ ఫీలింగ్ లేదు అని అంటుంది. ఇక చూడండి, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సరిపోతుంది, మీకు మ్యాచ్ అవుతుంది. ఈవిడ దగ్గర ఆ ఫీలింగ్ కూడా ఉంది అంటాడు. రసముల యందు తన్మయత్వము వ్యక్తమైనది. తన్మయత్వం రసేషు శాఖాయోని మృదురభినయ. శాఖ అంటే శంకరాభరణంలో డాన్స్ లాగా ఉంది. అంతే ఏమండి, శాఖాయోని మృదురభినయ. యోనిహి అంటే కారణము, శాఖ అంటే కొమ్మలు. ఏం కొమ్మలు ఉన్నాయి ఇక్కడ, ఏ చెట్టు కొమ్మలు ఉన్నాయి అంటే అంగములు. మనం వృక్షం అయితే ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ అంగాలు అన్నమాట. కనుక తన యొక్క కర్ర చరణముల యొక్క విన్యాసముల చేత, ఈ అవయవాల చేత, తల తిప్పచ్చు, చేతులు తిప్పచ్చు, వేళ్ళు తిప్పచ్చు, ముద్రలు పట్టచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు కాక, ఇవన్నీ కూడా ఎటువంటి అభినయంలో ఏ సమయంలో ఎలాంటి మార్పులు ఏ భాగంలో జరగాలో సద్వికల్పానువృత్తౌ, ఏ ఏ సందర్భంలో ఏ ఏ భాగము ఏ విధంగా మార్పులు చెందాలో అలా మార్పులు చెందుతూ భావో భవం నుదతి. అయినప్పటికీ ఇవన్నీ చేస్తూ కూడా
భావో భవం నుదతి విషయాద్ అగ్రబంధస్తయేవ. ఉమ్, ఇట్లా ఇక్కడ ఈ భాగం నటిస్తోంది, ఈ చెయ్యి ఇట్లా పెట్టింది, ఏదో పెట్టింది, ఇది అయిపోయింది, దీని వరకు దీని పక్కకు తోసేసింది, ఇంకో దాన్ని తీసుకుంటుంది. అంటే ఇది పట్టుకున్నాం కదా అని ఇక్కడే ఆగిపోవట్లే, షిఫ్టింగ్. అంటే ఏంటన్నమాట, ఈ రస సృష్టి చేస్తున్నప్పుడు అయ్యో ఈ చెయ్యి భంగిమలో బాగుంది కదా అని ఎక్కడే ఆగిపోవట్లే, అది ఎంత దీని మీద ఇంక ఎటువంటి అభిమానము లేకుండా వదిలేసి తర్వాత దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. భావో భవం నుదతి విషయాద్ అగ్రబంధస్స ఏవ. దేవ కథం మన్యతే, అయ్యా తమరేమనుకుంటున్నారు అని అడిగాడు. ఇప్పుడు ఎందుకు, ఇదేమన్నా పరివ్రాజిక యొక్క అభిప్రాయం. ఆవిడ 100% మార్క్స్ వేసేసింది కనుక దోషాలు ఉన్నాయని విదూషకుడు ఆపాడు, దోషాలు ఏం లేవని పరివ్రాజిక చెప్పింది. మరి ఇప్పుడు వీడికి ఏం దోషం కనపడిందో అంటే, రాజా గణదాస వయం స్వపక్ష శిథిలాభిమానా సంవృత్త. కనుక ఇప్పుడు గణదాసు తోటి రాజుగారు అంటున్నారు ఏమని అంటే, ఇక్కడ చూడండి, ఈయన మాట వాడే పదాన్ని మనం పట్టుకోవాలి. ఈ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేశారండి? కేవలంగా మాళవికని చూడటానికి. పెట్టిన మిషన్ ఏమిటి? ఈ హరదత్తుడు గణదాసుల్లో ఎవడు గొప్ప నాట్యాచారుడు తెలుసడానికి. వాళ్ళిద్దరిని అడగకుండా వాళ్ళు నేర్పించిన శిష్యురాళ్ళని తీసుకొచ్చారు. అంటే ఈ శిష్యురాళ్ళు వస్తే ఇప్పుడు ఒకటి మాళవిక, రెండోది ఇరావతి. మాళవిక ఎవరు? ధారిణీదేవి గారి దగ్గర ఉన్న పరిచయం ఉన్నటువంటిది. మరి ఇరావతి ఎవరు? స్వయాన రాజుగారి భార్య, రెండో భార్య. మరి ఇప్పుడు ఎవరిది ముందు చూడాలి నాట్యం? ఇరావతి చూడాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేశాడు, మెలికి ఎట్లా జాగ్రత్తగా తిప్పారు. గణదాసు పెద్దవాడు వయసులో కనుక ముందు వాళ్ళ శిష్యులకు అవకాశం ఇద్దామని. శిష్యురాలకి అవకాశం కాదు, మాళవికకి అవకాశం అని కాదు, గణదాసు గొప్పతనం వల్ల ఆవిడకి వచ్చింది అవకాశం. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చూసి, ఇప్పుడు ఇద్దరు చూస్తే కదా వాళ్ళు డిసైడ్ చేయాలి. అంటే ఈవిడేం చేసింది, పరివ్రాజిక అన్ని రకాల రివ్యూ చేసి ఆ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ తయారు చేసింది. అంగైరంతర్నిహిత వచనై అంటూ మొత్తం రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో ఏ దోషము లేదు కనుక ఎవరు రావాలి, ఫస్ట్ ప్లేస్ లో వచ్చేయాలి ఆటోమేటిక్గా. కనుక రాజు ఏమంటున్నారయ్యా అంటే, మాకిప్పుడు స్వపక్షాన అభిమానం ఏమీ లేనటువంటి వాళ్ళవయ్యావయ్యా అన్నాడు. గణదాస వయం స్వపక్ష శిథిలాభిమానా సంవృత్తా. స్వపక్షాభిమానము లేని వాళ్ళం అయ్యాము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఏ పాట పైకనలేదు, కానీ వ్యంగ్యార్థం అంటే దీని నుంచి పుట్టిన అర్థం ఏమిటి, తాత్పర్యం ఏంటంటే, ఇరావతి నాకు కావలసినటువంటి భార్యే అయినా ఆవిడ ప్రదర్శన చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు? ఆవిడ ఏం ప్రదర్శించినా దీన్ని మించి చేయలేదు ఆవిడ. రాజుగారికి తెలుసు కాబట్టి కెపాసిటీ ఏమిటో. కనుక ఇక్కడ చాలు, ఇంకా ఈవిడ సరిగ్గా చేయకపోతే ఆవిడని చూసి వీళ్ళిద్దరినీ కంపేర్ చేయాల్సి వచ్చేది. ఇక ఆవిడ చూడాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. అంటే వచ్చిన పని అయిపోయింది నానే, ఇంక నాకు ఇది అని. అద్య కాదు గణదాస ఇది. అద్య నర్తయితాస్మి, అర్జ నర్తయితాస్మి. నర్తయిత అంటే నాట్యము నేర్పేవాడిని, నాట్యమును చేయించేవాడిని అంటే గురువుని. అద్య నర్తయితాస్మి, నేను ఇవాళ నాట్యాచారుని అయ్యానండి, ఇన్నాళ్ళు కాలేదు. అంటే ఏంటంటే ఇవాళ నా ప్రతిభని గుర్తింపు లభించింది. ఇంకా పాప అమాయకుడు వాళ్ళ గురించి అనుకుంటున్నాడు. ఉపదేశం విదుశుద్ధం సంతస్తముపదేశిన శ్యామాయతేన విద్వత్సు యః కాంచనమివాగ్నిషు. అంటే నేను నిజంగా ఇవాళ నా జన్మ ధన్యమైందంటే ఆ టైప్ అనమాట, ఆ భావ ప్రకటన.
ఆచార్యుడి యొక్క ఉపదేశం విదుహు శుద్ధం సంతస్తముపదేశినః శ్యామాయతేన విద్వత్సు యః కాంచనమివాగ్నిషు. అగ్నులయందు అగ్నిషు అగ్నులయందు పడినటువంటి కాంచనమివ బంగారంలాగా విద్వాంసుల పరీక్షకు లోనైతేనే ఏదైతే ఉపదేశం విదుషి శ్యామాయతే శ్యామాయతే, మంచి బంగారం అనుకోండి నల్లగా మాడిపోదు. అదే అందులో కల్తీ ఉంటే ఆ భాగం నిప్పులో పడగానే నల్లగా మాడిపోతుంది. బంగారం మాత్రం మారదు, అది బాగా మెరుస్తుంది. కనుక పరీక్షలకి లోనైనప్పుడు ఏ దోషాలు దొరకవు, ఏ దోషాలు దొరకనటువంటి విధముగా ఉపదేశించినటువంటిది ఎవరైతే ఉపదేశము పొందారో వాళ్ళు పరీక్షకు లోనైనప్పుడు నల్లబడకుండా ఎలాగైతే ఉంటుందో అలా ఉపదేశం కూడా విశుద్ధమైనది, దోషము రహితమైనది అని పెద్దలు అంగీకరిస్తారు. ధారిణి దృష్ట్యా పరీక్షకారాధనేన ఆర్యో వర్ధతే. ధిష్ట్యా అదృష్టం చేత, పరీక్షకారాధనేన పరీక్షకుల యొక్క మెచ్చుకోవడం నువ్వు పొందేవు కదా నాయనా, ఆర్యులు వర్ధిల్లుతున్నాడు అన్న. అంటే ఆయన గొప్పతనాన్ని చెప్పింది. గణదాసుడు దేవి త్వత్పరిగ్రహోపి మే వృత్తి హేతు. నాయనా నువ్వు పరీక్షకులకు ఒక గొప్పతనాన్ని పొందావు కాబట్టి నువ్వు బాగా పెరుగుతావు, ఇక వృద్ధిలోకి వస్తావంటుంది. అంటే అమ్మ వెంటనే ఈయన భయం చూడండి, నా వృద్ధికి ఆయన గారి కారణం నువ్వే అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు గణదాసు. దేవి త్వత్పరిగ్రహోపి మే వృద్ధి హేతు విదూషకం విలోక్య గౌతమ వదేదానీం యత్తే మనసి వర్తతే. గౌతమ వదేదానీం యత్తే మనసి వర్తతే, నీ మనసులో ఏది ఉందో ఇప్పుడు చెప్పబోయా, కనీసం ఇప్పుడైనా చెప్పబోయా అంటే. ఇప్పుడు ఈయన అబ్జెక్షన్ చూడండి ఒకసారి. ప్రథమోపదేశ దర్శనే ప్రథమ ఉపదేశ దర్శనే ప్రథమం బ్రాహ్మణ పూజా కర్తవ్యా సా నను ఓ విస్మృత. ఏదైతే ఉపదేశాన్ని పొందిందో, నాట్యం నేర్చుకుందో, ఈ నేర్చుకున్న నాట్యాన్ని ప్రథమ ప్రదర్శని ఉపదేశ ప్రదర్శని మొట్టమొదటిసారిగా తన నాట్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు బ్రాహ్మణ పూజా కర్తవ్య, బ్రాహ్మణుని యొక్క పూజ చేయాల్సింది కదా, అది మీరు మర్చిపోలేదా మరి? సా ననువో విస్మృత అని మర్చిపోలేదా అని అడిగాడు. అహో ప్రయోగాభ్యంతర ప్రశ్న. పరివ్రాజకు అంటుంది అభినయ విషయంలో ఇది చాలా గొప్ప ప్రశ్న అంది. అహో ప్రయోగాభ్యంతర ప్రశ్న. సర్వే ప్రహసితా మాళవికాపి స్మితం కరోతి. అసలు ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఎంత బాగా చూసా. ఇక్కడ నవ్వటానికి లేదు. మాళవిక రాణిగారు ఉన్నారు, రాజుగారు ఉన్నారు, గురువులు ఉన్నారు, పరీక్షాధికారి పరివ్రాజకు ఉంది, తను నవ్వే హక్కు లేదు, కానీ నవ్వు వచ్చింది. స్మితం కరోతి, చిన్నగా మందంగా నవ్వుతుంది. రాజా స్వగతం ఉపాత్తసార చక్షుషా మే స్వవిషయ. ఈయన అనుకుంటున్నాడు అబ్జెక్షన్ ఆవిడ చిరునవ్వు నవ్వుతే నా గురించి నా 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 గురించి గ్రహించింది అని స్మయమానమయత్తాక్ష్యాః కించిదభివ్యక్తదశన శోభిముఖం అసమగ్రలక్ష్యకేసర అసమగ్ర
కేసర ముచ్ఛ్వస్తదివ పంకజం దృష్టం. ఇది ఆర్యావృత్తంలో లేదే. 1 2 3 1 2 నగనమే వచ్చింది. సరే. ఇక ఇప్పుడు మన రాజుగారు ఏమన్నా ఆవిడ ఆ నవ్విన నవ్వు యొక్క అందాలను చూస్తున్నాడండి. స్వయమాన మాయతాక్ష్యా ఆయతాక్ష్యా, విశాలమైనటువంటి ఆ కన్నులు. కించిదభివ్యక్త్య దశన శోభిం, కించిద్ అభివ్యక్త దశన శోభి ముఖం. కళ్ళేమో విప్పార్చి చూస్తోంది, పళ్ళేమో ఎక్కువ కనపడలే, కొంచెం స్మితంగా చేసింది కాబట్టి పన్ను కనపడకుండా పళ్ళున్నాయి, పళ్ళ వరుస కనపడుతోంది. అసమగ్ర లక్ష్య కేసర ముచ్ఛస్తద్వివ పంకజం దృష్టం. విరుచు విసు ఏంటి విడు మన విచ్చుకోబోతున్న పద్మము పూర్తిగా విచ్చుకోకుండా ఉంటే పద్మము యొక్క రేకులు విశాలంగానే ఉంటాయండి, కానీ అందులో ఉన్న కేసరాలు కనబడకుండా ఉన్నాయట. కనుక కళ్ళు విప్పార్చి చూసింది, పెదవుల మధ్యలో ఉన్న పళ్ళ వరుస మాత్రం కనపడకుండా ఉంది. ఇలా రాజుగారు దర్శించారు. గణదాస్ అంటున్నాడు, మహాబ్రాహ్మణ నఖలు ప్రథమం. ఇది విషమ వృత్తం అండి గురుగారి, ఇది విషమ వృత్తం. సరే, మనకున్న సిలబస్ లో ఉన్నదేనా? లేదనుకుంటానండి. ఓకే, అదే విషమ వృత్తం తెలుస్తుంది, ఆర్యావృత్తంలోకి రాలేదు కనుక విషమ వృత్తమే కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అయితే 8, ఆర్య 13, లక్షణాలు 9, 10. గణదాస మహాబ్రాహ్మణ నఖలు ప్రథమం నేపథ్య స్తవనమిదం అన్యదా కథం త్వా అర్చనీయం నార్చయిష్యామః. ఆయన అబ్జెక్షన్ పెట్టాడు చూడండి గురువు గారు. ఇక్కడ ఎంత వ్యంగ్యం ఉందో చూడండి. నాయన సార్ తమరు చాలా గొప్పవారండి అంటాడే, అంత వెటకారం ఇక్కడ కనపడుతుంది. మహాబ్రాహ్మణ నఖలు ప్రథమం నేపథ్య సవనమిదం అన్యథా కథం త్వా అర్చనీయం నార్చయిష్యామః. ఏమయ్యా, ఇది అసలు మొదటి అభినయయోగం కాదుగా, ఇది ఓన్లీ పరీక్ష పెడుతున్నాడు ఇప్పుడు, టెస్ట్, ఇంటర్మీడియట్ టెస్ట్, స్లిప్ టెస్ట్ లాంటిది అనమాట. కనుక ఇది తన నాట్య ప్రదర్శనగా ఇవ్వటం లేదు, ఇది మొదటి నాట్య ప్రదర్శన కాదు. కనుక ఒకవేళ అయినట్టయితే అర్చించేవాళ్ళం, కాకపోతే ఒకవేళ ఇది మొదటి నాట్య ప్రదర్శన అయ్యుండుంటే అయితే నిన్ను అర్చించకుండా ఉంటావా అని ఆయన సమాధానం చెప్పాడు. సో అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. విదూషక మయా నామ ముగ్ధ చాతకేనేవ శుష్క ఘనగర్జితే అంతరిక్షే జలపానమిష్టం. మయా నామ ముగ్ధ చాతకేనేవ శుష్క ఘనగర్జితే అంతరిక్షే జలపానమిష్టం. ఏమండి, శుష్క ఘన గర్జితే అంటే చాలా ఏదో చిన్న ఉరుములు, దాన్ని ఏమంటారు, మేఘాల గర్జన మరీ ఎక్కువగా లేదు, చాలా పీలగా అంటావే అలా ఉన్న ఆ గర్జన ఆకాశంలో విని చాతక పక్షి వాన చినుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుందని కదా మనకి కవి సమయము అంటే కొన్ని ప్రయోగాలు కావ్యాల్లో చేస్తారు. అవి నిజమా అబద్ధమా పక్కకు పెట్టండి, కానీ ఆ ప్రయోగం అలాగే జరుగుతుంది. దీన్ని కవి సమయాలు అంటారు. ఉదాహరణకి ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు,
కళ్ళల్లోంచి నీళ్లు కారితే ఆ నీళ్లు తాగి ఆడనెమలి గర్భం ధరిస్తుంది అంటారు. ఇది కాదు, ఇది నిజానికి కాదు, ఫ్యాక్చువల్ గా కాదు. కానీ అది కవి సమయం, అది అలా వాడతారు, దాన్ని మనం అలా అంగీకరిస్తాం. అట్లాగే ఫలానా ఋతువులో ఫలానా భావాలు ప్రకటించాలి, ఫలానా భావాలు ప్రకటించేటప్పుడు ఫలానా ఋతువర్ణన జరగాలి. ఇవన్నీ కొన్ని కావ్యాలలో అనూచానంగా వస్తున్నటువంటి విశేషాలు. సరే, ఈయన ఏమంటున్నాడు? ఏహి లేదండి, ఏ సన్నగా మేఘం గర్జిస్తే అదేదో వర్షిచ్చేస్తుంది అనుకుని అందులో నీళ్లు లేవన్నమాట. నీరస మేఘం ఆ గర్జన విని నేను ఆ చేతక పక్షలాగా నీళ్లు పడతాయో నోరు తెరుచు చూశానండి తాగడానికి అని అన్నాడు. ఏవమేవ పరివ్రాజకుడు, అవును, అచ్చంగా అట్లాగే చేసావు నువ్వు అంది. అంటే ఏమిటైంది? ఈవిడ సర్టిఫికేషన్ ఎప్రూవ్, టోటల్లీ ఎప్రూవ్డ్, అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్. విదూషక భగవతి తేనహి పండిత పరితోష ప్రత్యయ నను మూఢా జాతి యది భగవత్యా శోభనం భణితం తత అస్యై పారితోషకం ప్రయచ్ఛామి. తేన హి పండిత పరితోష ప్రత్యయ నను మూఢా జాతి. అలా అయినట్లయితే తేన హి, అట్లా అయినట్లయితే పండితుల యొక్క ఆనందాన్నే ప్రమాణంగా గ్రహించాలి అని ఈవిడ అభినయం గనక, ఏది భగవత్యా శోభనం భణితం, ఏమిటి బాగుందని ఏం చెప్తోంది? నాట్యం గురించి. కనుక ఈ నాట్యం గనక ప్రశస్తంగాను అద్భుతంగాను శోభనంగాను ఉందని చెప్పి అనుకున్నట్లయితే, ఇగో ఈవిడికి నేను పారితోషికంగా ప్రయచ్ఛామి, ఇస్తున్నాను అన్నాడు. ఏం పారితోషికం ఇచ్చాడో అయ్యా చూడాలి ఇక్కడ. ఇది రాజ్ఞో హస్తాత్ కటకమాకర్షతి. విదూషకుడేమో ఇగో మీరు గనక ఆవిడ ఎప్రూవ్ చేశారు కాబట్టి ఇగో ఆవిడకి నేను బహుమతి ఇస్తున్నాను అన్నాడు. ఎవరివ్వాలండి? ఆయన ఇవ్వాలి. ఇది రాజ్ఞో హస్తాత్ కటకమాకర్షతి. రాజుగారి చేతి నుంచి కంకణాలు లాగేసేటండి. రాజుగారి చేతికున్న కంకణాన్ని అయ్యగారు లాగారు. ధారిణి తిష్ట తావత్ గుణాంతరమజానన్ కిం నిమిత్తం త్వమాభరణం దదాసి. ఏమండి? గుణాంతరం అజానన్. ఇప్పుడు ఇద్దరికి డ్యాన్స్ పోటీ పెట్టాలి, నువ్వు ఒకళ్ళకే పెట్టావు, రెండో వాళ్ళకి చూడలేదు. గుణాంతరం అజానన్ కిం నిమిత్తంతో ఆభరణం దదాసి. ఏ కారణంగా ఇస్తున్నావు అయ్యా? రెండో వాళ్ళ గురించి పరీక్ష చేయకుండా ఆభరణాన్ని ఆవిడకి ఎట్లా ఇస్తావు నువ్వు? వీడు పరకీయమితి కృత్వా. నువ్వెవడు ఇస్తున్నావంటే ఏం కూడా పరీక్ష అంటే అయింది కాబట్టమ్మా అంట. పరకీయమితి కృత్వా, నాది కాదుగా ఇచ్చేది, ఆయనదేగా. ధారిణి ఆచార్యం విలోక్య ఆర్య గణదాస నన్ను దర్శితోపదేశాతే శిష్య. నను దర్శితోపదేశాతే శిష్య, నీ శిష్యురాలు నువ్వు ఏదైతే నేర్పించావో అది చూపించేసినట్టే కదా అని అడుగుతోంది. గణదాస వత్సే ఏహి గచ్చావ ఇదానీం సహాచార్యేణ నిష్క్రాంత మాలవిక. ఇక్కడ ప్రశ్న చూడండి, సమాధానం చూడండి. ఏమయ్యా నువ్వు చూపించాల్సిన నేర్పించిన మీ అమ్మాయి చూపించేసినట్టేగా అంది. అంటే అర్థం ఏంటి? సమాధానం చెప్ప అవునమ్మాను ఏదో అనాలి. ఆయనకు బాగా అర్థమైంది విషయం, ఇంకా నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు, బయటికి పో అని. అందుకని ఆర్య గణదాశ నన్ను దర్శితోపదేశేతే శిష్య అంటే వత్సే ఏహి గచ్చావైదాని. ఇక పదమ్మ ఇంక పోదా ఇక్కడి నుంచి అని ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. విదూషక జనాంతికం ఏతావానేవ మే మతి విభవో భవంతం సేవితుం అని రాజుగారికి ఎవరు వినపడకుండా చెబుతున్నాడు. నాయన నీ సేవలో నేను ఇంతే నా బుద్ధి సంపద ఇంతవరకే పనికొచ్చింది, అంటే ఇప్పటివరకు చూసింది చాలు, ఇంకా ఆపే మాళవికం చూస్తా అని చెప్పి నన్ను ఏడిపించు తెరవాక అన్నట్టు చెప్పాడు చక్కగా. రాజా జనాంతికం అలమలం పరిచ్ఛేదేన అద్యహి
చాలు చాలు. నీ బుద్ధి సంపత్తికి అలమలం పరిచ్ఛే పరిచ్ఛేదేన. నువ్వు నీ బుద్ధి ఇద్దరితో అయిపోయింది అనకరా బాబు అంటున్నాడు ఆయన రాజుగారు. నీకు చూపించే పని నాది అయిపోయింది. నువ్వు చూస్తారనో చూపించేశా, నా పని అయిపోయింది అని అంటే, బాబు నువ్వు అయిపోయింది అని అనకరా నాయన అంటున్నాడు రాజుగారు. అద్యహి ఇవాళ్ళే, ఇప్పుడే, అద్యహి భాగ్యాస్తమయ వివాక్ష్ణో హృదయస్య మహోత్సవాసావివ ద్వారపిధానమివ ధృతేః మన్యే తస్యాస్తిరస్కరిణీం. భాగ్యాస్తమయ వివాక్ష్ణో హృదయస్య మహోత్సవావసానమివ ద్వారపిధానమివ ధృతేః మన్యే తస్యాస్తిరస్కరిణీం. వాడు అలా వెళ్ళిపోవటం ఏదైతే ఉందో, క్షణోః అస్తమితం, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవటం ఏదైతే ఉందో, నా కళ్ళ యొక్క భాగ్యము అస్తమించింది అనిపిస్తోంది. ఏమండి? అట్లాగే హృదయస్య మహోత్సవ అవసానం ఇవ, నా హృదయానికి ఇప్పటిదాకా ఆనందంగా మహోత్సవాల్లో ఉంది కదా, అదే ఇక అంతమైపోయినట్టుగా ఉందయ్యా. అవసానం చివరి గడియలాగా ఉందయ్యా. ద్వారపిధానమివ ధృతేః, ద్వారపిధానం తలుపులేసేసినట్లు. దేనికి? ధృతేః, నా ధైర్యము మూసేయబడినట్టుగా ఉంది. మన్యే అనుకుంటున్నాడు. ఏమిటి? తస్యాస్తిరస్కరిణీ, ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల నా భావాలు ఇలా ఉన్నాయి అని మళ్ళీ విదూషకుడు జనాలుగా, సాధు త్వం దరిద్ర ఆతుర ఇవ వైద్యేనోపనీయమానం ఔషధం ఇచ్చసి. సాధు బాగుంది. ఎలా ఉంది అంటేట, త్వం దరిద్ర ఆతుర ఇవ వైద్యేనోపనీయమానం ఔషధం ఇచ్చసి. వైద్యేనోపనీయమానం ఔషధం ఇచ్చసి. నువ్వు ఎట్లా ఉన్నావంటే, డబ్బులు లేనివాడు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేట. అందుకని నువ్వు ఏమనుకుంటాట, డాక్టర్ గారే నాకు ఆ మందు తెచ్చిస్తే బాగుండు అనుకుంటాట. అట్లా ఉందయ్యా నీ వ్యవహారం అంటున్నాడు. సాధు త్వం దరిద్ర ఆతుర ఇవ, ఎవడైతే ధనహీనుడైనటువంటి రోగి ఉంటాడో వాడు వైద్యుడే నాకు మందు తెచ్చి ఇవ్వాలని కోరుకుంటాడు చూడు, అలా ఉందయ్యా అంటాడు. ప్రవేశ్య, ఎవరు ప్రవేశించారు? హరదత్త వచ్చి, హరదత్తుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రవేశించి ఏమంటున్నాడో చూద్దాం. దేవ మదీయమిదానీం ఉపదేశం అవలోకితుం క్రియతాం ప్రసాదః. అడిగిన పద్ధతి చూడండి. నా యొక్క ఉపదేశం, నేను ఏదైతే నేర్పించానో అది చూడటానికి అనుమతిని ప్రసాదించండి, అనుగ్రహాన్ని ప్రసాదించండి. అంటే రాజశోతం అవసితో మే దర్శనార్థః, అవసితో మే దర్శనార్థః దాక్షిణ్యం అవలంబ్య ప్రకాశం. హరదత్త నను పర్యుత్సకాయే ఏవ వయం హరదత్త అనుగృహీతోస్మి. స్వగతంలో ఏమనుకున్నాడు? అవసితో మే దర్శనార్థ, నేను ఏం చూద్దాం అనుకున్నాడు చూసేశాను ఆయన, పని అయిపోయింది. నేను చూడాలని అనుకున్నది అయితే చూసేశా. ఏమండి? కానీ దాక్షిణ్యం అవలంబ్య, కానీ అక్కడ దాక్షిణ్యం ఉంచి ప్రకాశంగా ఏమంటాడు? పైకి ఏమంటాడు? హరదత్త నను పర్యుత్సుకాయేవ వయం, అయ్యా అది చూడటానికే కదయ్యా మేము ఉత్సాహం కలవాళ్ళం ఇక్కడ కూర్చున్నాం అని అంటున్నాడు. మనసులో ఏమో చూడాలని లేదు, పైకి అయ్యో అది అందుకేగా ఇంకా ఉన్నాం అని అన్నాడు. అనుగృహీతోస్మి.
ఇక నేపథ్యే వెనక నుంచి ఏమవుతుంది? వైతాళికుడు జయతు జయతు దేవ ఉపారూఢో మధ్యాహ్న తథాహి పత్రఛాయాసు హంసాముకులితనయన దీర్ఘికా పద్మినీనాం సౌధాన్యత్యర్థతాపాద్వలభి పరిచయే ద్వేషి పారావతాని బింబు బింబు బిందుక్షేపాన్ పిపాసు పరిసరతి శిఖీ భ్రాంతి మద్వారి యంత్రం సర్వైరుస్త్రైః సమగ్రైస్త్వమివ నృపగణైర్దీప్యతే సప్త సప్తిః. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు వీళ్ళు? మధ్యాహ్నం టైం అయింది. సారీ, మధ్యాహ్న సమయం అయింది. పత్రఛాయాసు హంసా ముకుళిత నయన దీర్ఘికా పద్మినీనాం. ఈ నీటి సరస్సుల్లో కొలల్లో పద్మపత్రాల నీడలయందు, పద్మపత్రాల తామరాకులు ఉంటాయి కదా, ఇట్లా వెడల్పుగా ఉంటాయి చాలా పెద్దగా, వాటి కిందకి తలలు దాచి కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఏమిటి? హంసలు. తర్వాత సౌధాన్యత్యర్థతాపాద్వలభి పరిచయ ద్వేషి పారావతాని. ఇక త్యర్థతాప, బాగా తాపము ఎక్కటం చేత పావురాలు కూడా ఆ భవనాల యొక్క అవి ఉంటాయి కదా, మన దాన్ని ఏమంటారు, కిటికీల కింద సందుల్లో వాటిల్లో అక్కడ దాక్కుని ఆ ఎండకి బయటికి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉన్నాయి. బిందూత్క్షేపాన్ పిపాసు పరిసరతి శిఖీ భ్రాంతి మద్వారి యంత్రం. ఇక ఈ జలయంత్రం అంటే ఈ ఈ ఈ మోటార్ తిరుగుతూ ఉంటే నీళ్లు, జలయంత్రం ఇట్లా తిరుగుతూ ఉంటే అందులో నీళ్లు ఇట్లా ఈ జలయంత్రం అంటే మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఈ పొలాల దగ్గర మనకు కనబడుతూ ఉంటాడు, ఇటు బకెట్లు కట్టేసి చక్రం తిరుగుతూ ఉంటుంది, కింద నుంచి నీళ్లు తీసుకుని బకెట్ తెచ్చి ఇందులో పోస్తూ ఉంటుంది. ఇట్లా ఒక దాంతో ఒకటి తీసి పోస్తుంటే నీళ్లు బయటకు వచ్చి పొలాలకు వెళ్తుంటాయి కదా, ఇట్లా అనుకుందాం కాసేపు. అలా పడుతున్నప్పుడు నీళ్లు ఎగజిబుతూ ఉంటాయి, కొంచెం తుంపర్లు పడతాయి కదా, ఆ నీటి బిందువులను తాగటానికి కోరిన నెమలి ఏమండి, నెమలి అలా తాగడానికి కోరుతున్న నెమలిలాగా ఉండి సర్వైరుస్రైః సమగ్రైస్త్వమివ నృపగుణైర్దీప్యతే సప్త సప్తిః. సప్త సప్తిః, ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. సప్త సప్తిః అంటే సూర్యుడండి. ఇట్లా అట్లా పైకి అనేక రాజగుణాలతో ప్రకాశిస్తున్న నువ్వు ప్రకాశిస్తున్నట్లు నీవు సకల రాజగుణాలతో నీవు ఎలా ప్రకాశిస్తున్నావో సూర్యుడు కూడా తన కిరణాలతో అలా ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఉపమానం ఎవరు? రాజు. ఉపమేయము ఎవరు? సూర్యుడు. సూర్యుడు రాజు కన్నా నిజానికి ఉన్నతుడు, కానీ ఇక్కడ ఈ రాజుని సూర్యుడిని రాజుతో పోలుస్తుంది. నీ అంత ప్రకాశం అంటే ఏంటి? మధ్యాహ్నం బాగా ఎండగా ఉందయ్యా అని చెప్పటం. కానీ పొగడితే ఏమిటి?
రాజా నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని చెప్పడం. కనుక అందుకే మధ్యాహ్న సమయాన్ని ఇక్కడ ఆ ఉపమానంలో మనకి మధ్యాహ్నం యొక్క గొప్పతనాన్ని, ఎండ తీవ్రతని, రాజు యొక్క గుణముల యొక్క శోభతో, ప్రకాశంతో వచ్చి చూపించాడు. అందుకే ఆవిహ ఉపమా ఆవిహ కాళిదాసస్య అన్నారు. అంతే అండి, అంతే. ఆవిహ ఆవిహ ఆ శ్లోకం బ్రాహ్మణస్య భోజ శ్రద్ధరా అండి. అవునండి, ఇది శ్రద్ధరే. ఆవిహ ఆవిహ బ్రాహ్మణస్య భోజన వేళ సంవృత్త అత్ర భవతోపి సంవృత్త ఉచిత వేళాతిక్రమణేన చికిత్సకాః దోషాముదహరంతి. హరదత్తః కిం ఇదానీం త్వం భణసి. బ్రాహ్మణుడికి భోజనం చేసే టైం అయింది, మీకు కూడా భోజనం చేసే టైం అయింది. భోజన వేళని అతిక్రమించావా? ఉచిత వేళాతిక్రమణ చికిత్సకాః దోషాముదహరంతి. ఆరోగ్యం లో దోషం ఏర్పడుతుందని చెప్పి వైద్యులు చెబుతారు. మరి హరదత్త ఇప్పుడు నువ్వేమంటావా అంటున్నాడు. బ్రాహ్మణిగా భోజనం చేసే టైం అయింది, రాజుగారికి టైం అయింది, చెయ్యకపోతేనా వాడికి జబ్బు చేస్తుంటారు డాక్టర్లు. మరి ఏం చేద్దామంటావు హరదత్త అంటే, నేను చెయ్యనండి అని చెప్పాలి వాడు ఇప్పుడు. అంటే నాస్తిమే వచనావకాశం అత్ర. ఏమన్నా అంటారు కదా, నాకు ఏమైనా అవకాశం ఉండే? నాస్తిమే వచనావకాశ అత్ర. హరదత్తం అవలోక్య రాజా తేన హి త్వదీయముపదేశం శోద్రక్ష్యామః విశ్రమ్యతాం భవాన్. అట్లయితే నువ్వు ఉపదేశించినటువంటి ఆ డాన్స్ ని రేపు చూద్దాం, ఇవాళ నువ్వు విశ్రాంతి తీసుకో. యదాజ్ఞాపయతి దేవ. మీరు ఎట్ట చెబితే అట్ట చేస్తారండి. ఇది నిష్క్రాంత. ఆయన వెళ్ళిపోయాడు. మీరు ఎట్ట చెబితే అట్టా చేస్తారండి అని చెప్పాడు. ఇది నిష్క్రాంత అంటూ వెళ్ళిపోయాడు. దారిని నిర్వర్తయ త్వార్యపుత్రో మజ్జన విధిం. ఇక మీరు వెళ్ళి స్నానం చేయండి బాబు అంటుంది ధాత్నీదేవి. ఆర్యపుత్ర మజ్జన విధిం, స్నానం చేసే పని నిర్వర్తయ, వెళ్ళండి. పరివ్రాజక ఉత్థాయ స్వస్తి భవతి, మీ ఇద్దరికి స్వస్తి కలుగుగాక అని కాదు. భవతి విశేషేణ భోజనం త్వరయ. అది అమ్మ మంచి భోజనం ఏర్పాటు చేయండి. ఇంకా ఇక్కడ ఎంత వ్యంగ్యమో చూడండి. ఎందుకంటే ఇప్పుడు రాజుగారు పరమానందంగా ఉన్నాడు, ఎగిరి గంతులేస్తోంది మనసులో, మాళవికను చూసేశాడు. కనుక విశేషమైన భోజనం ఏర్పాటు చేయండి మన రాజుగారికి అంటుంది. పరివ్రాజు కూడా లేచి మీకు శుభోగాక అని చెప్పి అందరితో కలిపి లేచి అని సపరిజన దేవ్యా సహ నిష్క్రాంతి. వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. రాజుగా అక్కడ వచ్చినటువంటి సంభావితమైనటువంటి అవకాశం ఉన్నట్టు యథా విభవ ఎవరైతే పరిజనులు వచ్చారో వాళ్ళు, అలాగే రాణిగారితో కలిసి ఈవిడ పరివ్రాజకు కూడా వెళ్ళిపోయింది. మిగిలిన క్యారెక్టర్స్ ఇద్దరే, విదూషకుడు రాజు. భో నా కేవలం రూపే శిల్పేపి అద్వితీయ మాళవిక. రూపమందే కాదయ్యా, ఆ నాట్య విద్యలో, ఆ శిల్పంలో కూడా చాలా అద్భుతంగా ఉందయ్యా మాళవిక. ఈవిడికి సమానం ఎవరు లేరయ్యా. వయస్య అవ్యాజ సుందరీం తాం విజ్ఞానేన లలితేన యోజయత పరికల్పితో విధాత్రా బాణః కామస్య విషదగ్ధః. నాయన, ఆవిడ సహజంగానే సుందరమైంది, సుకుమారమైంది. ఇక నాట్య విద్యతో ఏమైంది? నాట్య విద్యతో కలవటం చేత ఏమండి, తాం విజ్ఞానేన లలితేన యోజిత పరికల్పితో విధాత్ర. విధాత్ర అంటే బ్రహ్మ, విధాత్ర చేత, ధాతృ కదా, విధాత్ర అంటే ధాత్ర చేత పరికల్పిత ఏం చేయబడట? బాణ కామస్య విషదిగ్ధ. బాణమే గుచ్చుకుంటుంది, దాన్ని విషంలో కూడా ముంచాటి ఈ బ్రహ్మగారు. అలా ఉంది. విషము ఎక్స్టర్నల్, స్వతహాగా బాణానికి గుచ్చే శక్తి ఉంది. అట్లాగే ఈవిడ స్వతహాగా సౌందర్యవతి,
పైగా నాట్యంతో ఇంకా నిన్ను మోహింపజేస్తుంది. కనుక ఇక్కడ విషం ఏమన్నా నాట్యం నేర్చుకోవటము, సహజ సౌందర్యం ఏమన్నా మన్మధుడి బాణము. కనుక రాజు గుచ్చుకోవటం ఖాయము, దుఃఖం పెరగడం అంతకన్నా ఖాయం. కనుక కింబహున ఇంకా ఎందుకంటే అంత ఆలోచన ఇంకిన్నిసార్లు ఏం చెప్పాలి నీకు? చింతయితవ్యో అస్మితే. అంచేత ఇంకా నేనేం విచారించగలవాణ్ణి అయ్యాను, నేను విచారిస్తూ ఉన్నాను. అప్పుడు విదూషకుడు అన్నాడు, భవతాప్యహం భవతాప్యహం, నేను కూడా నీలాగేనయ్యా. ఏంటిట? చింతించేవాడిని అయ్యాట. ఎందుకుట? దృఢం విషణి కందురివ మే ఉదరాభ్యంతరం. ఆయనేమో ఆవిడ్ని చూసి ఆనందంతో చింతలో ఉన్నాడు రాజుగారు. ఈయన ఉన్నాడు భవతాప్యహం, నీలాగే నేను కూడా చింతలో ఉన్నానయ్యా. ఎందుకుట? ఎందుకుట అంటే దృఢం విపణి కందురివ మే ఉదరాభ్యంతరం దహ్యతి. ఇక్కడ ఇది చూడండి, అంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఈ మహానుభావుడు? బయట మార్కెట్లో కందురివా అంటే పెనంలాగా కడుపులో తీవ్రంగా కాలిపోతుంది, ఉదరాభ్యంతరం దహ్యతే. మరి ఇంతకీ విపణిలో అంటే ఆ మార్కెట్లో పెనం ఎందుకంటే ఎవడు వచ్చినా రాకపోయినా అది కాలుతూనే ఉండాలి, ఎప్పుడు వస్తే అప్పుడు వేయటానికి రెడీగా. అంటే ఎప్పుడు సలసలా కాగుతూనే ఉంటుంది. ఏవమేవ భవాన్ సుహృద్ధర్తే త్వరత, సుహృదర్థే త్వరత. కనుక నాయన నీకోసమైనా త్వరపడాలి. విదూషక గృహీతం వచనం కింటు మేఘావళీ నిరుద్ధ జ్యోత్స్నేవ పరాధీన దర్శన తత్ర భవతి మాళవిక భవానపి సూనో పరిచర గృత్రః ఇవ అమిషలోలుపో భీరుకశ్చ తస్మాద్ అనాతుర ఇవ కార్యసిద్ధిం ప్రార్థయమానో మే రోచసి. గృహీతం వచనం. కింటు కానీ మేఘావళి నిరుద్ధ జ్యోత్స్నేవా, మేఘముల చేత నిరుద్ధ అడ్డు పెట్టబడిన జ్యోత్స్నేవా వెన్నెలలాగా పరాధీన దర్శన తత్ర భవతి మాళవిక. పరాధీన దర్శన తత్ర భవతి మాళవిక. కనుక ఏ విధంగా అయితే మేఘములు అడ్డుపెట్టిన వెన్నెలలాగా వేరే వాళ్ళ పరాధీన అయి మాళవిక దర్శనము ఈ రోజు పరాధీనమై ఉన్నది. అంటే మేఘాలు తొలగితే గాని వెన్నెల కనపడదు, దారి నీదే అడ్డు తొలగితే గాని మాళవిక నీకు కనపడదు అని చెప్పాడు. మాళవిక నీకు కనపడదయ్యా అని చెప్పాడు. తర్వాత భవానపి, నువ్వు కూడా స్నేహితుడు కాబట్టి ఎంత చనువు తీసుకుంటున్నాడో చూడండి. రాజు తన స్థాయిని దిగి ఎప్పుడైతే మనసు బయట పెట్టాడో ఎంత లోకు అయిపోతాడో ఈ పోలికతో చూడండి. భవానపి సూనో పరిచర వృద్ధ ఇవ అమిషలోలుపో భీరుకశ్చ. భీరుక అమిషలోలుప ఆమిషలోలుప ఇవ ఇది గృధ్ర ఇవ భవానపి సూనో పరిచర. ఒక పిరికి గద్ద శక్తి ఏంటండి? ఎంత ఎత్తు నుంచి చూస్తుంటే నీళ్లలో చేప కనపడితే డైరెక్ట్ గా వచ్చి చేపని మాత్రం తీసుకు వెళ్ళగలిగిన కెపాసిటీ ఉంది గద్దకి. కానీ అది పిరికిది కనుక ఏం చేస్తుందిట?
అంటే ఓ మాంసం కొట్టు మీద తిరుగుతూ ఉందిట. ఎప్పుడైనా వాడు ముఖ బారైపోతాడా తిందామా అని. స్వయం శక్తితో తెచ్చుకునే సామర్థ్యము కలిగిన గద్ద పిరికిది కావటం చేత వాడు వేస్తే తినటానికి మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నది ఆశగా. నువ్వు అలా ఉన్నావయ్యా అంటున్నాడు రాజుని. తస్మాత్ అనాతురైవ కార్యసిద్ధిం ప్రార్థయమానో మే రోచసి. కనుక నువ్వేం చేయాలి? ఏం చేస్తున్నావు? ఎప్పుడు కార్యసిద్ధి అవుతుందా అని అడుగుతున్న వాడిలాగా నాకు బాగా కనపడుతున్నావయ్యా. మే రోచసే, నాకు నచ్చావు అలా ఉండటం వల్ల. నువ్వు గద్దవే, నీకు శక్తి ఉంది. కానీ ఆ పిరికి గద్దలాగా నువ్వు కూడా ఎప్పుడు వాళ్ళు నన్ను అనుగ్రహిస్తారా, మాళవిక మళ్ళీ ఎప్పుడు కనపడతా అని ఎదురు చూస్తున్నావు చూడు. ఈ శక్తి ఇప్పుడు ఆయన మాళవిక నేను తీసుకెళ్తున్నా అంటే ఎవడైనా ఆపగలడా అండి? కానీ ఎదురు చూస్తున్నాడు. ఇగో అది నాకు నచ్చిందయ్యా నీలో అని మెచ్చుకున్నాడు. మెచ్చుకున్నట్టుగా కనపడ్డాడు, కానీ చెప్పాల్సినవని చెప్పేశాడు. రాజా సఖే కథం అనాతురో భవిష్యామి యదా సర్వాంతఃపురవనితా వ్యాపార ప్రతినివృత్త హృదయస్య సా వామలోచనా మే స్నేహస్యైకాయ నిభూత. అనాతురుడు ఎట్లా అంటే ఆతురత లేకుండా ఎలా ఉండగలనయ్యా? అంతఃపురంలో ఉన్న అందరు స్త్రీలతో సంబంధం ఉండి పక్కకి తప్పించుకున్న హృదయము గల నన్ను అందరినీ తప్పించుకున్నాడు. కానీ ఈ ప్రేమకి ఆడేం చేస్తాడు? ఆ సుందరి నయే సా వామలోచనమే స్నేహ సై ఆ, శైకాయనీభూత. ఆవిడ మాత్రం నన్ను కట్టిపడేస్తోంది. మిగతా వాళ్ళందరి మీద నా దృష్టి పోవట్లే, ఈవిడ మాత్రం నన్ను నా దృష్టిని కట్టి పడేస్తోంది. ఇది నిష్క్రాంత సర్వే, అందరూ వెళ్ళిపోయారు. ఇది మహాకవి కాళిదాసు విరచితే మాళవికాగ్నిమిత్రం నామే సంస్కృత నాటకే ద్వితీయోంకః. కనుక ఈ విధంగా ద్వితీయాంకాన్ని మనం పరిసమాప్తి చేసుకుని రేపు తృతీయాంకంలోకి ప్రవేశిస్తాం. తృతీయాంకం కూడా పూర్తి అయితే ఇంకొక యూనిట్ పూర్తి చేసుకున్న పుణ్యం మనకి లభిస్తుంది. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం.